నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగింది. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ చక్రవర్తి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మోటారు వాహనాల కేసులు, ఫ్యామిలీ తగాదాలు, సివిల్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. మోటారు వాహనాలకు చెందిన 2 కేసుల్లో అత్యధిక నష్టపరిహారం ఇప్పించడం జరిగిందని తెలిపారు. డాక్టర్ కారు ప్రమాదం విషయంపై వారి కుటుంబ సభ్యులకు 1,40,00,000 చెక్కును అందజేశామని, మరో కేసులో 1,10,00,000 చెక్కును ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రతి కక్షిదారులు తమ కేసులు సత్వరమే పరిష్కరించుకోవాలంటే లోక్ అదాలత్ లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కక్షిదారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. చాలా మంది కక్షిదారులకు దీని మూలంగా చాలా లాభం జరుగుతుందని అనుకుంటున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి మేము సెటిల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము 2 కేసులు సెటిల్ చేశాము, పెద్ద కేసులు. దాంట్లో ఒకరికి 1,40,00,000, ఇంకొకరికి 1,10,00,000 నష్టపరిహారంగా ఇప్పించడం జరుగుతుందండి. అదేవిధంగా నేను ముఖ్యంగా కక్షిదారులందరినీ కోరుకునేది ఏంటంటే, మనము ఈ జాతీయ లోక్ అదాలత్ని వినియోగించుకొని మనం చిన్న చిన్న కేసులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా భార్యాభర్తల కేసులు కానీ, అదే అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు కానీ, ఇట్లాంటి కేసులన్నీ, అదే మోటార్ వెహికల్ కేసులు కానీ సెటిల్ చేసుకుంటే మనం ప్రశాంతంగా జీవించడానికి వీలవుతుంది. అందుకని అందరి కక్షిదారులకి నా విన్నపం ఏంటంటే, మీరందరూ ఈ లోక్ అదాలత్ని సద్వినియోగపరచుకొని తమ కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవిస్తాను. తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ పరిధిలోని సంగడుగుంట రెడ్ల బజార్లో ఎమ్మెల్యే నసీర్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ దాసరి రాజా మాస్టర్, 15వ డివిజన్ అధ్యక్షుడు సూర్య శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు 100కి 100% నెరవేరుస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా నగరంలో చూస్తే ఈ నియోజకవర్గం దాదాపు 25 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కోసం అనేక కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో తట్టమట్టి కూడా వేయలేనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు కులాలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో, సురక్షితమైనటువంటి నీరుతో పాటు మహిళలకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ధ్యేయంతో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టబోతా ఉన్నాం. గత ప్రభుత్వంలో అకారణంగా తొలగించినటువంటి రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇళ్ళు శాంక్షన్ అయినా కానీ రద్దు చేసినటువంటి అంశాన్ని అనేకం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఆయన నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు తెలియజేసినప్పుడు ప్రజలు బాగా స్పందిస్తూ ఉన్నారు. ఇట్లాంటి ప్రభుత్వం, ఇట్లాంటి నాయకుడు మాకు కావాలి అని చెప్తా రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా నజీర్ అహ్మద్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా కార్పొరేషన్కి మేము గెలిపించి పంపిస్తామని వాళ్ళు చెప్తా ఉంటే, మరొక మారు 2024 ఎన్నికల సందర్భంలో నజీర్ గారితో పాటు పర్యటన చేసినప్పుడు ఎలాంటి మంచి స్పందన ఉందో ఇప్పుడు కూడా అలాంటిదే కనిపిస్తూ ఉంది. రేపు ఆదివారం గోరంట్ల గ్రామంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ జల్లేపల్లి తేజస్విని వెల్లడించారు. నార్సెంటర్లోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. గోరంట్లలోని రామాలయం సెంటర్లో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో గుండె, లివర్, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు, జనరల్ సమస్యలపై ఉచిత పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని వెల్లడించారు. మల్టీ స్పెషాలిటీ డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తేజస్విని, డాక్టర్ అన్వేష్ కుమార్, డాక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా ఈ కార్యక్రమంలో ఒక డయాగ్నోస్ చేయటమే కాదు, ప్లస్ దానితో సంబంధించి మందులు కూడా ఉచితంగా ఇవ్వబడను, అలానే ల్యాబ్ టెస్టులు కూడా ఫ్రీగా చేయబడను, అలానే ఈసీజీ కూడా అన్ని రకాల ఈసీజీ సంబంధించినటువంటి విషయం కానీ, ఇంకొక ఏదైనా ల్యాబ్ టెస్టులు కూడా ఏదైనా ఉన్నా కానీ అక్కడ అందుబాటులో ఉన్నాయి, అక్కడ చేయటం కూడా చేసి ఏదైనా ఉన్నా కానీ రెఫరల్గా ఇక్కడ హాస్పిటల్ కూడా కొంత వాళ్ళకి సర్వీస్ ఇచ్చి వారికి ఎంతో కొంత డిస్కౌంట్తో కూడా చేద్దామని చెప్పేసి ఒక ఉద్దేశంతో రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గోరంట్ల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని,
అది ప్లేస్ వచ్చే వాళ్ళకే గోరంట్ల సెంటర్లో రామాలయం పేసీ సెంటర్ అని జరుగును. దానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న పేద వర్గాల వారు అట్లానే ఏదెవరైనా కానీ వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఇటువంటి రేపు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ తరఫున గోరంట్లలో మెగా మెడికల్ క్యాంప్ జరగబోతుందండి. దీంట్లో మనకి హెల్త్ చెకప్ చేసి అవసరమైన వారికి టెస్టులు చేయబడతాయి. లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఈసీజీ, ఇంకా వేరే ఇతర బ్లడ్ టెస్టులు కూడా చేయబడతాయి. సో దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆదాని అద్వానీలు దేశానికి శనిలా దాపరించారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. లిబర్టీ థియేటర్ వద్ద ఉన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం ఎదుట సిపిఐ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొన్నారు. కరెంటు సర్దుబాటు ఛార్జీల పేరుతో సుమారు 15,000 కోట్లు ప్రజలపై భారం వేశారని ముప్పాల నాగేశ్వరరావు మండిపడ్డారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు మోడీకి మోకరిల్లాయని విమర్శించారు. వెంటనే స్మార్ట్ మీటర్ల విధానాన్ని విరమించుకుని పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం విద్యుత్ కార్యాలయం ఎదుట స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, జంగాల చైతన్య, వలి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మేము సిపిఐగా గత ప్రభుత్వ నియంతృత్వం పోలీసు రాజ్యం పోవాలని కోరుకున్నాం. ఈ ప్రభుత్వం ప్రజల నుండి మార్పు రావాలని కోరుతున్నాం. అందువల్ల ఇవాళ సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, పట్టణాల్లో విద్యుత్ సంస్థల ఎదుట ఈ అదానితో కుదిరిన ఒప్పందం రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలని, ప్రతిపక్షంలో వారు చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలని తదితర డిమాండ్ల మీద చేస్తున్న ఈ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి గుంటూరు నగర నాయకత్వానికి, నగర కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున మీటర్లు పగలగొట్టమన్న ప్రభుత్వమే ఈరోజు పిగిస్తూ ఉంది. దీన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే మరి ప్రజల కాడ ఏదైతే ఇప్పటికే ఈ సంవత్సరంలోనే 15,435 కోట్ల రూపాయలు మరి ప్రజల దగ్గర భారాన్ని వసూలు చేశారు. దీన్ని వెంటనే విద్యుత్ ఛార్జీల్ని పెంచమని చెప్పిన ప్రభుత్వం మరి ఎన్నికల్లో చెప్పారు, హామీలుగా ఉన్నాయి తప్ప విద్యుత్ ఛార్జీలు పెంచాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళనని కొనసాగిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞం జూలై 11వ తేదీ వరకు బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రంలో జరుగుతున్నాయి. బ్రాడీపేటలోని శ్రీ సిద్దేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో ఉపన్యాస భారతి మంచికంటి వెంకట సత్యావతిచే శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞం జరుగుతుంది. ఈ ప్రవచన మహాయజ్ఞంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మంచికంటి వెంకట సత్యవతి కృష్ణలీలలు గురించి అద్భుతంగా వివరించడంతో భక్తులు మైమరిచిపోయారు. ఎంత మనోహరమైనటువంటి వేణునాదం జగాల్ని మరిపించి స్వామివారు ఇక్కడ బృందావనంలో ఆ గోకులంలో ఆయన వేణువు ధ్వనిస్తూ ఉంటే పైన అప్సరసలు వెళ్తూ వాళ్ళందరూ కూడా ఒకసారి కిందకి దిగి వచ్చేసారట ఈ సంగీతం వినటానికి. అట్లాగా ఉండే కృష్ణ సంగీతం. రెండవది నారద సంగీతం. నారదుడు కూడా మంచి సంగీత విద్వాంసుడు. అలాగే ఈశ్వర సంగీతం, పరమేశ్వరుడు కూడా సంగీతం వచ్చుట. అదేంటమ్మా ఆయన ఎగరడం మాకు తెలుసు, ప్రళయ తాండవం విలయ తాండవం చేస్తాడు కదా, ఆ తాండవంతో పాటు ఆయన పాడను కూడా పాడుతాడు. గత పాలకులు రాష్ట్రంలో పెన్షన్ విధానాన్ని గందరగోళంలో పడేశారని ఎమ్మెల్యే గల్లా మాధవి ధ్వజమెత్తారు. ఏటగ్రహారంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్లా మాధవితో పాటు ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే గళ్లా మాధవి వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల సరైన లబ్దిదారులకు సామాజిక పెన్షన్ రాలేదని చెప్పారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గం అభివృద్దిలో దూసుకుపోతుందని ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్పర్తి శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు కనకాచారి, పేరం అనిత, డివిజన్ అధ్యక్షులు కురేంగి శ్రీను, ముత్తినేని రాజేష్, పేరయ్య, రావిపాటి సాయి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం
ఏర్పడే ముందు గుంటలమయంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటో తెలియని పరిస్థితిలో, రాజధాని అంటే ఏంటో తెలియని పరిస్థితిలో, పోలవరము మరి ఎంతో మందికి జీవనాధారంగా ఉండబోయే పోలవరము పరిస్థితి ఏంటో అగమ్య గోచరంగా, యువత పరిస్థితి అంతకంటే అగమ్య గోచరంగా మారిపోయిన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఈరోజు ఒక్క సంవత్సరంలోనే పూర్తిగా ఒక స్ట్రీమ్ లైన్కి వచ్చిందండి. ఎటు చూసినా కూడా ఇన్ఫ్రా డెవలప్ అవుతుంది. ఇటు రోడ్లు కానివ్వండి, ఇటు అదేవిధంగా ఇంత డెవలప్మెంట్లో కూడా ఎక్కడా సంక్షేమాన్ని వదలకుండా ఇచ్చిన ప్రతి హామీని ముందుకు తీసుకెళ్తూ పెన్షన్లు కానివ్వండి లేదా ఇతరత్ర ఏ హామీనైనా కూడా అన్ని డబల్, అంటే పాస్ట్ గవర్నమెంట్తో పోలిస్తే చాలా పారదర్శకంగా, అదేవిధంగా అత్యంత లబ్ధిదారులు కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకొని ఈరోజు అన్ని అంశాల మీద కాన్సన్ట్రేట్ చేసి ముందుకెళ్తుంది అంటే ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా చాలా చాలా సంతోషిస్తున్నాను. అదే ప్రభుత్వం కాదు, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పేసి మరి ఈ రోజున అందరూ కూడా నమ్మారు. ఏదైతే మరి అజెండాలో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలు అన్నీ కూడా అమల్లోకి వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా రాగానే మరి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అనుకున్నట్టుగా జరుగుతుందని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా హర్షధ్వానాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా కానీ డ్రైనేజీ వ్యవస్థలు కానీ అన్నీ కూడా ఇలా గుంటూరు నగరంలో చూస్తే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.